అండి, వెల్కమ్ టు మాధవి ట్రిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు అయితే ఫిష్ తీసుకొచ్చానండి. అందులో కొన్ని ముక్కలు నేనైతే పులుసు పెట్టేసుకొని కొంచెం కండగల్ల ముక్కలను తీసి ఫ్రై అయితే చేస్తున్నానండి. ఒకే మసాలాతో 2 రకాలు కూడా చేసుకోవచ్చండి. ఇంతలోనే నేను తీసుకున్న చేపలకి ఉప్పు, పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం కలిపి మ్యాగ్నేషన్ లాగా చేసి కొంచెం పక్కనైతే పెట్టేసుకున్నానండి. కొంచెం ముక్కలకు కూడా బాగా పట్టిద్ది కదా అని చెప్పి వీటినైతే నేను కొన్ని ముక్కలు తీసి ఫ్రై చేస్తున్నానండి. ఒకేసారి చేపలు తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని ముక్కలు ఇట్లా ఫ్రై చేసుకుంటే 2 రకాలుగా ఉంటాయి. కొంచెం పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఫ్రై కూడా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని కలుపుకొని వీటిని బాగా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. అన్నిటికీ రాసేసి అప్పుడు మనకు కొంచెం పట్టేసి తొందరగా అనేది మనకి వేగుతాయి. చేప తొందరగా వేగిద్దండి. ఉడకటం కూడా మనకి అంత వచ్చినాయి. చేపలో కూడా పెద్దగా ముళ్ళేం లేవండి. చాలా బాగుంది ఈ ఫిష్ కూడా. బాగా కండగా కూడా ఉంది. దానిలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఇక ఈ ముక్కలన్నిటిని వేసుకొని ఆల్రెడీ ముక్కల్లో మనం కొంచెం నూనె వేసాం కాబట్టి కొంచెం నూనెతోనైనా మనకి ఫ్రై అయిపోతాయండి. అయితే నేనైతే ముందైతే ఒక సైడు వేసేసాను కాబట్టి ఇక ఒక సైడ్ వేగినాక మళ్ళీ రెండో సైడ్ తిప్పుకొని రెండో సైడ్ కూడా మంచిగా ఫ్రై అయితే చేసేసుకున్నానండి. ఇక బాగా మాకైతే ఫ్రై అయితే అయిపోయినాయి. ఇది తొందరగా ఫ్రై అయిద్దండి ఫిష్ అనేది. అంటే కర్రీ కంటే ఇట్లా ఫ్రై అనేది తొందరగా అయిపోయిద్ది. మొత్తం అయిపోయినాక కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే అయిపోయిద్దండి. ఇంతేనండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అసలు ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి నా స్టైల్లో. ఈ చేపల పులుసు ఇది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం. టేస్ట్ అయితే చాలా బాగుందండి. రైస్లోకైనా దేనిలోకైనా పులుసు బాగానే ఉండుద్ది. ఫ్రై కూడా నిమ్మకాయ పిండుకొని తినేసేయచ్చండి.